వెల్కమ్ టు మెగా 9 టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎం రేవంత్ టార్గెట్ చేశారా? మొదట ఔటర్ రింగ్ రోడ్, ఆ తర్వాత డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా 1, ఇప్పుడు లగచర్ల ఘటన. ఇలా వరుసగా కేసులన్నీ కేటీఆర్ చుట్టే ఎందుకు తిరుగుతున్నాయి? ఏదో కేసులో కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందా, లేదా నిజంగానే ఆయన ప్రమేయం ఉందా? అసలు సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి? కేటీఆర్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా వ్యూహరచన జరుగుతోందా? ఆయన్ను జైలుకు పంపించడమే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే తాజాగా పరిస్థితులు చూస్తూ ఉంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను కూనీ చేసిందని ఇలా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. ఆయా కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లటం గ్యారంటీ అంటూ సీఎం రేవంత్ కూడా బహిరంగంగానే చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. దీంతో కేసీఆర్ లేదంటే కేటీఆర్ ఇద్దరిలో ఎవరో ఒకరిని జైలుకు పంపించే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారనే టాక్ గట్టిగా వినిపించింది. తాజాగా బయటకు వస్తున్న ఒక్కో వ్యవహారం కూడా ఆ రకమైన అభిప్రాయాలకు మరింత బలం చేకూరుస్తోంది. గతంలో తెరపైకి వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం అయితేనేమి, ఇటీవల హాట్ టాపిక్ అయిన ఈ కార్ రేసింగ్ వ్యవహారం అయితేనేమి, ఇలా ఆయా కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం జరుగుతుందనే సందేహాలు పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా తెరపైకి వచ్చిన లగచర్ల ఘటనలో కూడా కేటీఆర్ పేరును బలవంతంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందనేది వారి వాదన. దీంతో కేటీఆర్ టార్గెట్ గా రేవంత్ వ్యవహరిస్తున్నారా? అదే గనక నిజమైతే కేటీఆర్ ను రేవంత్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ టార్గెట్ వ్యక్తిగతమా, రాజకీయమా అనే అంశాలు అత్యంత ఆసక్తి రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాల్లో రాజకీయ కోణం ఉందనేది కొంతమంది చెబుతున్న మాట. కేటీఆర్ ను జైలుకు పంపించి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనేది రేవంత్ ప్లాన్ అంటూ గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రకమైన ఆరోపణలు రావటానికి కారణం కూడా లేకపోలేదు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత అనూహ్యంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ కు ప్రధాన కారణం ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలేనని, బీఆర్ఎస్ పై వ్యతిరేకత కాదనేది కొంతమంది చెప్పే మాట. పైగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 2% తేడాతోనే ఓటమి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో 2028 ఎన్నికల్లో ఆ పార్టీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. అందుకే వ్యూహాత్మకంగా పార్టీ అగ్రనేతలను జైలు పాలు చేసి బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే వ్యవహారంలో రేవంత్ ఉన్నారని ఇంటర్నల్ టాక్. పైగా రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, సీఎంగా రేవంతే ఉంటారని హస్తం నేతలు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అలా జరగాలంటే బీఆర్ఎస్ దూకుడుకు ఇప్పటి నుంచే అడ్డుకట్ట వేయాలనేది అసలు ప్లాన్ అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్లాన్ ఏదైనా, ఎవరిదైనా కేటీఆర్ టార్గెట్ గా అడుగులు పడుతూ ఉండటం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. మరి ముందు రోజుల్లో ఈ హీట్ ఎలా ఉంటుందో చూడాలి.